శ్రీకాకుళం ప్రభుత్వ ఉద్యోగాలు జాబ్ నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. సో, ఇందుట్లో మీకైతే ఎలాంటి పరీక్ష ఫీజయితే లేదు. కంప్లీట్‌లీ ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు. సో, దీనికి క్వాలిఫికేషన్ ఏంటి? ప్రతీదీ మీకైతే స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూసి మీరైతే అప్లై చేసుకోండి. ముందే మీరు ఇక్కడ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వాళ్ళైతే మనకి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచైతే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ మీరు ముందుగా ఇంపార్టెంట్ నోటీస్ చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్ మస్ట్ సబ్మిట్ సెపరేట్ అప్లికేషన్ ఫర్ ఈచ్ పోస్ట్. సో, ఇందుట్లో మీకు 2-3 వేకెన్సీస్ ఉన్నాయి. సో, ప్రతి పోస్ట్‌కి మీరైతే ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోవచ్చని చెప్తున్నారు. కానీ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సెపరేట్‌గా అప్లికేషన్ అనేది పెట్టుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ మీరు అప్లికేషన్ సబ్మిషన్ ఫార్మ్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మీరు డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా, కొరియర్ ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చని చెప్తున్నారు. సో, మీరు ఈ అప్లికేషన్ అనేది ఎవరికి పంపించాలంటే మనకి టు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ డిఫెండ్ ఏబుల్డ్ డీఆర్‌డీఏ కాంప్లెక్స్ శ్రీకాకుళం. సో, ఈ అడ్రస్‌కి మీరు రిజిస్ట్రేషన్ ద్వారా, కొరియర్ ద్వారా లేకపోతే డైరెక్ట్‌గా మీరైనా సరే ఈ అడ్రస్‌కి పంపించాలని చెప్తున్నారు. ఈ అప్లికేషన్ మీకు లాస్ట్ డేట్ వచ్చేసి అంటే చివరి తేదీ వచ్చేసి మనకి 14థ్ ఏప్రిల్ 2026. చాలా తక్కువ టైం అయితే ఉంది. చూసిన వెంటనే వీడియో మీరైతే అప్లై చేసుకోండి. ఎలాంటి లేట్ కూడా చేయకండి మీరు. సో, అప్లికేషన్ అనేది కరెక్ట్ టైమ్‌లో మీరు పంపించకపోతే ఇన్‌కేస్ మీకు లేట్ అయినా సరే వాళ్ళైతే తీసుకోరని చెప్తున్నారు. ఒకసారి మీరు చూసి వెంటనే అప్లై చేసుకోండి. మెయిన్‌లీ ఈ జాబ్ అయితే డిజబిలిటీ వాళ్ళకి చాలా అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్ అయ్యే జాబ్ నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకొచ్చాను నేను. ఇందుట్లో మీరు డాక్యుమెంట్స్ అనేవి ఏమేమి వాళ్ళకి పంపించాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజేబుల్డ్ సర్టిఫికేట్. ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటారో వాళ్ళకి ఒక గవర్నమెంట్ సర్టిఫికేట్ వస్తుంది కదా! ఆ సర్టిఫికేట్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఇంకా మీరు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్ 4థ్-10థ్ క్లాస్ అని చెప్తున్నారు వాళ్ళు. ఇంకా మీకిక్కడ ఎంప్లాయ్‌మెంట్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి. ఆధార్ కార్డ్ ప్రూఫ్‌గా మీరైతే పెట్టొచ్చు. ఇంకా మనకి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలని చెప్తున్నారు వాళ్ళు. సో, ఒకసారి ఇవన్నీ మీరు చూసుకొని ఖచ్చితంగా ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. నెక్స్ట్ వన్ ఇందుట్లో దీంతో పాటు మనకి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ ఖచ్చితంగా ఉండాలి. 1 ఆర్ 2 మీరైతే వాళ్ళకి ఖచ్చితంగా పంపించండి. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి డీఎస్‌సీ జూనియర్ అసిస్టెంట్‌గా ఫ్రెండ్స్ ఇందుట్లో మీకు సెలక్షన్ కమ్యూనిటీ గ్రూప్ 4 విభాగంలో మనకి 3 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ దాంట్లో టోటల్‌గా మీకు 3 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎనీ రికగ్నైజ్డ్ డిగ్రీ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికైతే ఖచ్చితంగా మీరు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మీరైతే ఖచ్చితంగా డీఎస్‌సీలో పాస్ అయి ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ మీకు ఇక్కడ సబార్డినేట్ విభాగంలో మనకి 1 వేకెన్సీ ఉంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 7థ్ ఖచ్చితంగా మీరైతే పాస్ అయితే ఉండాలి. సో, ఒకసారి మీరు చూసి అప్లై చేసుకోండి. నెక్స్ట్ వన్ స్వీపర్ ఫ్రెండ్స్. ఈ స్వీపర్ దాంట్లో మనకి 1 వేకెన్సీ ఉంది. దీనికైతే మీ క్వాలిఫికేషన్ మస్ట్ బి ఏబుల్ టు రీడ్ అండ్ రైట్. జస్ట్ మీకు చదవడం, రాయడం రావాలని చెప్తున్నారు స్వీపర్ జాబ్‌కైతే. నెక్స్ట్ వన్ పబ్లిక్ హెల్త్ వర్కర్ డిపార్ట్మెంట్‌లో టోటల్‌గా మీకైతే ఇందులో 5 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికైతే ఎలాంటి క్వాలిఫికేషన్స్ అవసరం లేదని చెప్తున్నారు. సో, మీరందరూ అనుకోవచ్చు చాలా చిన్న చిన్న జాబ్స్ స్వీపర్ అని. సో, ఎవరైనా సరే అంటే ఎలాంటి స్టడీస్ చదువుకోకపోయినా కొంచెం ఏదైనా తక్కువ స్థాయి చదువుకున్న ఎవరైనా సరే వాళ్ళకి డెఫినైట్‌లీ ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి డెఫినైట్‌లీ యూజ్‌ఫుల్ అయితే అవుతుంది ఈ వీడియో అనేది. సో, ఇంకా ఇందుట్లో ఈ జాబ్ ప్రకారంగా మీకేమైనా ఏం డౌట్స్ ఉన్నా సరే వాళ్ళు మనకైతే ఒక మొబైల్ నంబర్‌తో ఇచ్చారు. ఈ మొబైల్ నంబర్‌కి మీరైతే కాల్ చేయొచ్చు ఎప్పుడైనా సరే. సో, మనకి ఇక్కడ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి అయితే మనకి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో, ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని మీరైతే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్‌గా లైక్ చేయండి. ఇంకా మీకు ఏం డౌట్స్ ఉంటే కింద